హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఆర్ఎస్ఎస్ అజెండాలో భాగమే విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడం. దీని ప్రాథమిక రూపం శిశు మందిర్, విద్యాభారతి వంటి సంస్థలు. అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ యొక్క విద్యా విభాగం విద్యాభారతి. పాఠశాలలకు సంబంధించిన అతిపెద్ద ప్రైవేట్ నెట్వర్క్లలో ఇది ఒకటి. తరతరాలుగా హిందుత్వ భావజాలాన్ని నర్సరీ స్థాయి నుంచే నూరిపోస్తున్నారు. వారి ప్రాణం ఎక్కడుందో కనిపెట్టాలని ఆర్ఎస్ఎస్ వారి కంపు కొట్టే పురాతన బావిలోకి తొంగి చూశాను. అక్కడ కనబడ్డ దృశ్యాలు ఘోరాతి ఘోరం అంటారు ఆర్ఎస్ఎస్ లోతుపాతులు పుస్తక రచయిత దేవనూరు మహాదేవ. ఆ ఘోర దృశ్యాల్లో ఒకటి పిల్లల మనసులను విషపూరితం చేసే విద్యా వ్యవస్థ. పిల్లల్లో హిందూ సంస్కృతి బీజాల్ని నాటడం ద్వారా దేశంలో హిందూ రాష్ట్రంగా నిర్వహించే భవిష్యత్ తరాలను రూపొందించడానికి అవసరమయ్యే విద్యను ఈ సంస్థల ద్వారా అందిస్తారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 1946లో కురుక్షేత్రంలో గోల్వాల్కర్ మొదటి గీత పాఠశాలను స్థాపించారు. అయితే 1948లో మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించడంతో గీతా పాఠశాల నమూనాకు అడ్డుకట్ట పడింది. ఆర్ఎస్ఎస్ పై నిషేధం ఎత్తేసిన తర్వాత 1952లో నానాజీ దేశ్ముఖ్ చే స్థాపించబడిన సరస్వతి శిశు మందిర్ అనే పాఠశాల నేడు దేశమంతటా విస్తరించి ఉన్న విద్యాభారతి నెట్వర్క్కు పునాది వేసింది. ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించింది. ఈ నమూనా అనేక రాష్ట్రాలకు వేగంగానే విస్తరించింది. ఈ పాఠశాలల సంఖ్య పెరిగే కొద్దీ వీటి నిర్వహణను సమన్వయం చేయడానికి శిశు శిక్షా ప్రబంధక్ సమితులను రాష్ట్ర స్థాయిలో ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి చోట్ల ఏర్పాటు చేశారు. వాటి మధ్య కార్యకలాపాలను సమన్వయం చేయడానికి జాతీయ సంస్థ విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థను 1977లో ఢిల్లీ కేంద్రంగా స్థాపించారు. నర్సరీ స్థాయి నుంచే పాఠశాలల్లో హిందుత్వ భావజాలం ఎక్కించే ఆలోచన 1952 నాటి బీజం నేడు వటవృక్షంగా మారింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 12,754 పాఠశాలలు నడుస్తుండగా 32,92,896 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. అధికారిక పాఠశాలలతో పాటు ఆదర్శ విద్యామందిర్, శిశువాటిక, సరస్వతి శిశు మందిరం, సరస్వతి విద్యామందిర్, సరస్వతి విద్యాలయం వంటి నర్సరీలను అనేక పేర్లతో విద్యాభారతి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అంతేకాదు సాంస్కృతిక విద్య కోసం ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా ఇందులో భాగంగానే నడుస్తూ ఉన్నాయి. ఇవే కాకుండా 250కి పైగా ఇంటర్మీడియట్ కళాశాలలు, దాదాపు 25 ఉన్నత విద్యా శిక్షణ కళాశాలలను విద్యాభారతి నియంత్రిస్తోంది. బెంగాల్లో 500 పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో ప్రాథమిక స్థాయిలో నడిచే సరస్వతి శిశు మందిర్లే అధికం. ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్కు పెద్దగా ప్రభావం లేదు. ఈ విద్యా సంస్థల దృష్టి ఎక్కువగా అభివృద్ధి చెందని ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలపైనే ఉంది. ఈ విద్యాభారతి పాఠశాలలు విస్తరించి ఉన్నాయి. ఇది మన దేశంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా అవతరించింది. విద్యాభారతి లక్ష్యం హిందుత్వానికి కట్టుబడి దేశభక్తితో నిండిన యువతరాన్ని నిర్మించడంలో సహాయపడే జాతీయ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడం అని వారి వెబ్సైట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 161 పాఠశాలలు, 36,700 మంది విద్యార్థులు ఉన్నారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం, అక శిశు మందిరాలు, ఆంధ్రకేసరి విద్యా కేంద్రం, భారతీయ విద్యా కేంద్రం, విజ్ఞాన విహార, హరిహర విద్యా సంఘాలు వంటి 7 నమోదిత సంస్థలు విద్యాభారతి నెట్వర్క్లో పనిచేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా ముందుగా చెయ్యి వేసేది విద్యా చరిత్రపైనే. విద్యారంగంలో వీరి విద్వేషాన్ని చొప్పించి అసలైన చరిత్రను తుడిచేసే క్రమాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కర్ణాటక 6వ తరగతిలో టిపు సుల్తాన్ పాఠ్యాంశాన్ని తొలగించారు. వారికి అనుకూలంగా లేని పాఠ్యాంశాలను తొలగించడం, ఆర్ఎస్ఎస్ భావజాలంతో తిరగరాయటం అనేవి వారికి కొత్తేమీ కాదు. మురళీ మనోహర్ జోషి మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పాఠశాలల సిలబస్లో పౌరోహిత్యం, కర్మకాండ అనే అంశాలను చేర్చారు. అంతేకాదు వైజ్ఞానిక శాస్త్రానికి బదులుగా జ్యోతిష్య శాస్త్రాన్ని చేర్చడం ప్రారంభించారు. పుత్ర సంతానం పొందడానికి పుత్రకామేష్టి యాగం ఎలా చేయాలనే పాఠాన్ని సిలబస్లో చేర్చారు. అంటే ప్రాథమిక స్థాయి నుంచే
పిల్లల మెదళ్లలో ఆర్ఎస్ఎస్ బోధించే దేశభక్తి, అంధవిశ్వాసాలు మౌఢ్యాన్ని ఒక క్రమ పద్ధతిలో నింపుతున్నాయి. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో భాగస్వాములయ్యే వారికి వివేచన శక్తి అవసరం లేదు అన్న గోల్వాల్కర్ బాటలో విద్యారంగాన్ని వివేచనారహితం చేసి మేధోశక్తిని నాశనం చేయడానికి పూనుకున్నారు. ఇది ఆర్ఎస్ఎస్ ఫుల్ కవర్ స్టోరీ.